వెల్కమ్ టు మై టీవీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో యుఎస్ కాన్సల్ జనరల్ జెన్నిఫర్ లారెన్స్ భేటీ. రాష్ట్రంలో పెట్టుబడులకు అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టేందుకు ఉన్న అవకాశాలపై చర్చ. కేరళలో భారీ వర్షాలు, వరదలు. వాయనాడులో విరిగిపడిన కొండ చర్యలు, బురద కింద వందలాది మంది, పదుల సంఖ్యలో మృతులు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేపట్టిన ప్రజా దర్బారుకు పోటెత్తుతున్న ప్రజలు. నేనున్నానని భరోసా ఇస్తున్న మంత్రి. వివరాల్లోకి వెళ్తే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో యుఎస్ కాన్సిల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినందున అభినందనలు తెలియజేసి జ్ఞాపిక అందజేశారు. మంగళగిరిలోని పవన్ కళ్యాణ్ నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జెన్నిఫర్ లార్సన్ను, ఆమె బృందాన్ని పవన్ కళ్యాణ్ సత్కరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు, అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టేందుకు ఉన్న అవకాశాలు చర్చకు వచ్చాయి. రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వంతో కూడిన ప్రభుత్వ పాలన ఉందని, పెట్టుబడులను ప్రోత్సహించే సానుకూల దృక్పథం తమ ప్రభుత్వంలో ఉందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండ చర్యలు విరిగిన ఘటనలో మృతుల సంఖ్య మధ్యాహ్నానికి 50కి పెరిగింది. ఇందులో చిన్నారులు, మహిళలు ఉన్నారు. పదుల సంఖ్యలో ప్రజలు శిథిలాల కింద చిక్కుకున్నారు. శిథిలాల కింద నుంచే వారు తమ ఆత్మీయులకు ఫోను చేసి తమను కాపాడాలంటూ విలపించిన ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఈ ఫోన్ సంభాషణలు మీడియాలో వస్తున్నాయి. తాను ఇంట్లో ఉండగా జరిగిన ఘటన, శిథిలాల్లో చిక్కుకుపోయానని, తనను కాపాడాలని చరల్మలా ప్రాంతంలో ఓ మహిళ ఫోను చేసి వేడుకున్నట్లుగా ఆడియో వైరల్ అయింది. ఎవరైనా వచ్చి సహాయం చేయమని ఆమె ఏడుస్తూ వేడుకున్నారు. కొండ చర్యలు విరిగిన సమయంలో ఆ ప్రాంతమంతా కంపించిందని, దీంతో ఎక్కడికి వెళ్లాలో అర్థం కాలేదని స్థానికులు చెబుతున్నారు. ముండై ప్రాంతంలో ప్రజలు బురదలో కూరుకుపోయారు. తాము బురదలో చిక్కుకుపోయామని ఓ బాధితుడు తమకు ఫోను చేసినట్లు ఓ వ్యక్తి తెలిపారు. వీడియో కాల్ చేసి కూడా పలువురు కాపాడమని అర్థిస్తున్నట్లుగా చెబుతున్నారు. కాగా వయనాడులో రంగంలో దిగిన ఆర్మీ వందలాది మందిని కాపాడింది. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. వయనాడ్ ఘటన బాధితులకు ఎక్స్గ్రేషియాను ప్రకటించాలని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంట్లో విజ్ఞప్తి చేశారు. బాధిత కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ 2 లక్షల ఎక్స్గ్రేషియాను ప్రకటించారు. మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బారుకు ప్రజలు పోటెత్తుతున్నారు. 20వ రోజు తెల్లవారుజాము నుంచే ప్రజలు తరలివచ్చి క్యూలో నిల్చున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివస్తున్న ప్రజల సమస్యలను, కష్టాలను ఓపిగ్గా వింటున్న లోకేష్ వారి కన్నీళ్లు తుడుస్తూ తానున్నానంటూ భరోసా ఇస్తున్నారు. ఎవరు అధైర్యపడవద్దని, అందరికీ అండగా ఉంటానని హామీ ఇస్తున్నారు. ఉండవల్లిలోని లోకేష్ నివాసంలో నిర్వహించిన ఈ ప్రజా దర్బార్లో లోకేష్ ప్రతి ఒక్కరిని స్వయంగా కలుస్తూ వినతులు స్వీకరించారు. వారి సమస్యలకు తక్షణ పరిష్కారం కోసం ఆయా శాఖల సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఎన్డీఏ 3.0 ప్రభుత్వ పాలనలో భారత్ ప్రపంచ శక్తిగా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. తన 3వ దఫా పాలనలో భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని ధీమా వ్యక్తం చేశారు. భారత్ పరిశ్రమల సమైక్య ఆధ్వర్యంలో నిర్వహించిన బడ్జెట్ అనంతర సదస్సులో ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భారత్ 8% వృద్ధి రేటుతో పైకి దూసుకు వెళుతుందని, మన దేశం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారే రోజు ఇంకెంతో దూరంలో లేదని అన్నారు. కరోనా సంక్షోభ సమయంలో అభివృద్ధి గురించి మాట్లాడుకునే వాళ్ళమని, భారత్ త్వరలోనే అభివృద్ధి బాటలో పరుగులు తీస్తుందని తాను ఆనాడు చెప్పినట్లు ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు దేశంలో అదే జరుగుతుందని వివరించారు. కరోనా మహమ్మారితో యుద్ధం అనంతరం కూడా భారత్కు ఉన్నత ఎత్తులకు తీసుకువెళ్లామని చెప్పారు. 2014 के पहले की फ्रेजाइल 5 वाली स्थिति और लाखों करोड़ के घोटालों के बारे में यहाँ हर किसी को पता है. हमारी इकोनॉमी की क्या स्थिति थी, इसकी बारीकियां सरकार ने वाइट पेपर जारी करके देश के सामने रखी है.
కార్పొరేట్ సంస్థల అధిపతులు బ్యాంకులను మోసం చేస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రెండో విడత రుణమాఫీ నిధులను విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి రైతు ప్రయోజనాలే ముఖ్యమన్నారు. అందుకే రుణమాఫీ చేశామని అన్నారు. కార్పొరేట్ కంపెనీలు 14 లక్షల కోట్లను బ్యాంకులకు ఎగ్గొట్టాయని, అదే సమయంలో తెచ్చిన అప్పులు తీర్చలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ రైతు కూడా ఆర్థిక సంక్షోభంలో కూరుకోకూడదనేది తమ విధానమని అన్నారు. గతంలో ఎంతోమంది రైతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలోని రైతులందరి ఇళ్లలో ఈరోజు పండగ రోజు అన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు తాము 3 విడతలుగా రుణమాఫీ చేస్తున్నామని అన్నారు. అన్నం పెట్టడానికి తన అప్పుల పాలైనా సరే తన వృత్తిని మానొద్దు, 10 మందికి ప్రయోజనం చేకూరాలి అని చెప్పి క్రాప్ లోన్ తీసుకొని వచ్చి పెట్టుబడిగా పెట్టి పంటలు పండిస్తే ఆ పంటలకు సరైన గిట్టుబాటు ధర రాకపోవడమో, పంట ఆశించిన మేరకు ఉత్పత్తి జరగకపోవడమో, వివిధ కారణాల చేత రైతు నష్టపోయి బ్యాంకులో పన్నులు తెచ్చుకున్న అప్పులు చెల్లించలేక, బ్యాంకుల్లో తెచ్చుకోలేని వాళ్ళు ప్రైవేటు వ్యక్తుల చేత అత్యధిక మిత్తితో తెచ్చుకొని వాళ్లకు చెల్లించలేక అప్పులవాడు ఇంటి ముందుకు వస్తే కుటుంబ సభ్యుల ముందు, భార్య బిడ్డల ముందు ఆత్మగౌరవం దెబ్బతిని ఏ సొంత పొలంలో సిరులు బండాలి అని ఆలోచన చేసినరో అదే సొంత పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యలు జరుగుతున్న విషాదకరమైన సంఘటనలు ఎన్నో మనం చూస్తున్నాం. విజయనగరం జిల్లా రాజాం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమంగా కలిగి రవాణాకు పాల్పడుతున్న మరియు వినియోగిస్తున్న 7 నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు వారికి సహకరిస్తున్న ఉజ్జీవనాలను కూడా అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ పక్కుల్ జిందాల్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రాజాం పట్టణంలో జూలై 29న 3 వ్యక్తులు గంజాయిని ఒడిశా రాష్ట్రం కోర్పుట్లో కొనుగోలు చేసి రాజాం నుండి చిలకపాలెం వైపు అక్రమంగా రవాణా చేస్తూ అంతకాపల్లి గ్రామ జంక్షన్ వద్ద రాజాం పోలీసులకు పట్టుబడ్డారని అన్నారు. పట్టుబడిన 3లో కోరాపుట్ జిల్లా పొట్టంగి బ్లాక్ ములగాడ గ్రామానికి చెందిన సాలాపు పంగి గంజాయిని కోరాపుట్ నుండి తీసుకుని బైక్పై రాజాం రాగా అతని శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లకు చెందిన బొద్దన సమిత్, ముద్దాడ వెంకటేష్ alias వెంకీ కొనుగోలు చేస్తుండగా రాజాం పోలీసులకు పట్టుబడ్డారని, వీరి వద్ద నుండి 10,825 కిలోల బరువు కలిగిన 2 లక్షల విలువైన గంజాయిని, ఒక పల్సర్ బైక్, 3 సెల్ ఫోన్లను రాజాం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అమ్మడానికి వచ్చే క్రమంలో వాళ్ళు ముగ్గురిని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 10 kg 897 grams గాంజా వర్త్ అబౌట్ 2 lakh rupees సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మోటార్ సైకిల్ మీద వచ్చారో ఆ మోటార్ సైకిల్ కూడా సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు 3 సెల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది. సో ఈ సల్పు బంగి అనే అతను సౌమిత్ అండ్ వెంకటేష్ వాళ్ళిద్దరికి గాంజా సప్లై చేస్తున్నారు. సౌమిత్ అండ్ వెంకటేష్ ఎచ్చెర్ల శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కి సంబంధించిన వాళ్ళు ఆ గాంజా తీసుకొని చిన్న చిన్న ప్యాకెట్స్ లో డివైడ్ చేసి చిన్న ప్యాకెట్స్ కూరగాయలకి అండ్ ఎవరైతే ఏలూరు జిల్లా పోలవరం ఎమ్మెల్యే కారు అద్దాల ధ్వంసం ఘటనపై పోలీసులు స్పందించారు. దీనిపై పోలవరం డీఎస్పీ సురేష్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారు అద్దం ధ్వంసమైనట్లు తమ దృష్టికి వచ్చిందని, దీనిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేయగా చివరకు ఎమ్మెల్యే ఇంటి నివాస ప్రాంగణంలో పైపు ఊడిపడి అద్దం పగిలిందని తెలిపారు. కారు రన్నింగ్లో ఉన్న సమయంలో స్పీడ్ బ్రేకర్ వద్ద అద్దం కదిలి ముక్కలైందని, ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకు తావు లేదని అన్నారు. ఫోన్ ఒకటి పడి వెనకాల అద్దం కొంచెం పగిలిందని, దాని మీద రాత్రి సుమారు మా ఎమ్మెల్యే గారు పర్యటన ముగించుకొని వచ్చిన కారు వేరు, ఆ కారు పార్కింగ్ చేసి ఎమ్మెల్యే గారు ఇంట్లోకి వెళ్ళారు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత 9 టైంలో వాళ్ళ పిఏ ఒక ఆయన డ్రైవరు ఈ పగిలిన కారు తీసుకొని చూసుకోలేకుండా బయటకు వచ్చారు రోడ్డు మీదకి. ఆ టర్నింగ్ దగ్గర బర్రెంకలపాడు నుంచి మెయిన్ రోడ్లోకి వచ్చే టర్నింగ్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ స్పీడ్ బ్రేకర్ శబ్దానికి పగిలిన అద్దాలు మొత్తం ఒకసారిగా దబావన సౌండ్ వచ్చి కారులో పడిపోయింది. ఆ కారులో ఉన్న వాళ్ళు భయపడి వెనక రాయి దాడి జరిగినట్టుగా సమాచారం ఇవ్వడం జరిగింది. అక్కడ కారు పగిలినట్టు కానీ వాళ్ళకి తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా పగిలిందో వీళ్ళకి తెలియక ఈ కన్ఫ్యూజన్ వల్ల కొంచెం సమాచారంలో ఇట్లా జరిగింది. అంతేగాని ఎమ్మెల్యే గారి మీద కారు మీద దాడి అగంతకులు కానీ ఎవరు కానీ దాడి జరిగిన సంఘటనలు లేవు.
పేదవాడి ఆకలి తీర్చేందుకు ఆగస్టు 15వ తేదీ నుంచి అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించడం జరుగుతుందని రాజమండ్రి సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని మున్సిపల్ కమిషనర్, స్థానిక నాయకులు, అధికారులతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు సంక్షేమ కార్యక్రమాల అమలుకు శ్రీకారం చుట్టిందన్నారు. పేదవాని ఆకలి తీర్చడమే లక్ష్యంగా 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలోని అన్ని ప్రధాన కేంద్రాలలో అన్నా క్యాంటీన్ నిర్వహిస్తూ అతి తక్కువ ధరకే పేదవానికి 3 పూట్ల నాణ్యమైన భోజనం అందించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో రివర్స్ టెండరింగ్ విధానంతో ఈ పథకాన్ని నిర్వీర్యం చేశారని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన కేంద్రాలలో మొదట విడతగా అన్నా క్యాంటీన్లు ప్రారంభించుకోవడం జరుగుతుందని అన్నారు. రాజమహేంద్రవరం నగరంలో 3 అన్నా క్యాంటీన్లకు కమిషనర్, స్థానిక నాయకులతో కలిసి పరిశీలిస్తున్నామని, గత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడం వలన వాటి పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. కమిషనర్ కేతన్ గర్గ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 15 కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి అవసరపడే సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా శ్రీకారం చుట్టడం మొదలు పెడతా ఉంది. 2014-19లోని రాష్ట్రం నలుమూలలా కూడా ప్రధానమైన ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్ని ఓపెన్ చేసి పేదవాడి ఆకలి తీర్చే విధంగా 3 పూట్ల కూడా నాణ్యమైన భోజనం పెడుతూ అతి తక్కువ ధర 3 పూట్లు కలిపి 15 రూపాయలు, అంటే ఒక నెలకొచ్చి 450 రూపాయలు ఒక సామాన్య ఒక కడుపు నిండే కార్యక్రమం ఆనాడు తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టడం జరిగింది. 2019 నుంచి 24 అన్నా క్యాంటీన్స్ లో అవినీతి జరిగింది, రివర్స్ టెండరింగ్ చేస్తున్నాం, అవినీతిని వెలికి తీస్తామని అర్ధాంతరంగా రాష్ట్రం నలుమూలలో ఉన్న అన్నా క్యాంటీన్ మూసివేసేశారు. మరలా వాటిని తెరిసే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టలేదు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ అన్నా క్యాంటీన్ ని తెరవాలి, సామాన్యుడి ఆకలి తీర్చాలి, నాణ్యమైన భోజనం అతి తక్కువ ధరకి పెట్టాలి అని గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు పూనుకోవడం, దానికి అనుగుణంగా ప్రతి ప్రాంతంలోని గత ప్రభుత్వం మహిళల విషయంలో నేరం చేయాలనే ఆలోచన వచ్చినా ఉపేక్షించని విధంగా చట్టాలను రూపొందించుకున్నప్పుడే వారికి అసలైన గౌరవం కల్పించినట్లు అవుతుందని రాష్ట్ర గనులు, భూగర్భ, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నంలోని హిందూ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన అవగాహన సదస్సులో కృష్ణా జిల్లా న్యాయ సేవా సాధికార సంస్థ ప్రతినిధులు, సీనియర్ సివిల్ జడ్జి రామకృష్ణయ్యతో కలిసి పాల్గొన్నారు. 2019-24 మధ్య ప్రభుత్వ అలసత్వం, నిర్లక్ష్యం కారణంగా ఏకంగా 32,000 మంది మహిళలు, యువతులు, పిల్లలు కనిపించలేదని కేంద్ర నిఘు సంస్థలు నివేదికలు ఇచ్చాయని అన్నారు. మహిళల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా గతంలో నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పోరాటం చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు కొనకళ్ళ నారాయణరావు తదితర నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. ఈరోజు కార్యక్రమానికి హిందూ కాలేజ్ ఆడిటోరియంలో ఉన్నటువంటి ఆడబిడ్డలందరూ కూడా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరూ కూడా అవేర్నెస్ కావాల్సినటువంటి అవసరం ఉంది. లాస్ట్ గవర్నమెంట్లో 2019 నుంచి 24 మధ్య కాలంలో దాదాపు 32,000 మంది ఆడబిడ్డలు ఆంధ్ర రాష్ట్రంలో మిస్ అయ్యారని చెప్పి మిస్సింగ్ కేసులు చూపడం. ఇది స్వయంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ చెప్పినటువంటి విషయం. ఏపీ రాష్ట్ర విద్యాశాఖలో పలు పథకాలకు పలువురి స్ఫూర్తిదాతల పేర్లు ప్రకటించడం ఆనందంగా ఉందని బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త నామన వెంకట శివనారాయణ అన్నారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 18 నుండి ప్రారంభమైన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ఆగస్టు 5వ తారీఖు వరకు పొడిగించడం జరిగిందని అన్నారు. ఇప్పటి వరకు బాపట్ల నియోజకవర్గంలో 2,700 మంది క్రియాశీలక సభ్యత్వాలు నమోదు అయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిట్లవానిపాలెం మండల అధ్యక్షుడు హుస్సేన్ బేగ్, విష్ణు, మొలకల, చంద్రమోహన్, అరమళ్ళ, సుజిత్ తదితరులు పాల్గొన్నారు. క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించబడింది. ఇప్పటివరకు గత సంవత్సరము కంటే కూడా మెరుగైన ఫలితాలతో క్రియాశీల సభ్యత్వము 2,500 వరకు చేరుకోబడింది. కొన్ని ఇబ్బందుల వల్ల జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీరమహిళలు కోరిక మేరకు పవన్ కళ్యాణ్ గారు దీన్ని వచ్చే ఆదివారం అంటే 5వ తారీఖు వరకు పొడిగించడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్కరు గమనించి బాపట్ల నియోజకవర్గంలోని ప్రజలు,
పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జన సైనికులు, ఆగస్టు 2వ తేదీన పిఠాపురంలో నిర్వహించనున్న దివ్యాంగుల ఉపకరణాల మంజూరు గుర్తింపు శిబిరాన్ని నియోజకవర్గంలో ఉన్న దివ్యాంగులందరూ ఉపయోగించుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సూచించారు. పార్టీ కార్యాలయంలో వర్మ మీడియాతో మాట్లాడారు. దివ్యాంగులను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. పిఠాపురంలో దివ్యాంగులకు ఉపకరణాలు 2వ తారీఖు అంబేద్కర్ భవన్లో మరి దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ అంతా కూడా, ప్రభుత్వ డిపార్ట్మెంట్ అంతా కూడా ఇక్కడికి వచ్చి 3 చక్రాల సైకిళ్ళు, వీల్ చైర్స్, సంకకర్రలు, కృత్రిమ కాళ్ళు, కాలివర్స్, చెవి మిషన్లు, వాకింగ్ స్టిక్స్ ఇవన్నీ కూడా ప్రభుత్వం వారు కల్పిస్తారు. దీనికి సదరన్ సర్టిఫికెట్ ఒకటి, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, యూడిఐడి కార్డు ఇవన్నీ పట్టుకొని మీరు అందరూ రావాలి. అలాగే బ్యాటరీ ఆపరేటర్ ట్రైసైకిల్స్ పొందడానికి 80% వికలాంగులుగా మీరు ఉన్నట్టు ప్రభుత్వ సర్టిఫికేట్ ఉండాలి. ఇవి కూడా చేతులు బాగుండి కాళ్ళు ఇబ్బందికరంగా ఉన్న వికలాంగులకే అర్హులు. కాకినాడ రమ్య హాస్పిటల్ యాజమాన్యం పితాని అన్నవరంపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని సామర్లకోట కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో దళిత ప్రజా చైతన్యం వ్యవస్థాపకుడు బుంగా సతీష్ కుమార్ డిమాండ్ చేశారు. గతంలో అనేక మార్లు హాస్పిటల్ యాజమాన్యం చేస్తున్న అరాచకాలపై ఫిర్యాదు చేసిన చర్యలు లేవని అన్నారు. గర్భిణీ స్త్రీకి లేని గర్భిణీని ఉన్నట్లుగా 9 నెలల్లో ట్రీట్మెంట్ జూనియర్ డాక్టర్ల చేత చేయించారని, గతంలో దీనిపై కమిటీ కూడా నిర్వహించడం జరిగిందని అన్నారు. దానిపై ఇప్పటికీ కూడా చర్యలు లేవని, పితాని అన్నవరంపై అధికారులు ప్రేమ ఎందుకు చూపిస్తున్నారో చెప్పాలని మండిపడ్డారు. యాజమాన్యంపై యాక్షన్ తీసుకోవాలని, లేని పక్షంలో దళిత ప్రజా చైతన్యం పోరాటం చేపడుతుందని తెలియజేశారు. పితాని అన్నవరం అనేవాడు పిల్లని ఏ విధంగా టార్చర్ పెడతాడు, పిల్లలు ఏ విధంగా చూస్తున్నాడు అనేది ఒకసారి ఆ అమ్మాయి చెప్తే నిజంగా ఏ పరిస్థితుల్లో కాలేజ్ నడుస్తుంది అనేది ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. గతంలో అనేక మార్లు అక్కడ హెరాస్మెంట్ జరుగుతున్నాయి. అమ్మాయిల విషయంలో ఇతను హెరాస్మెంట్ చేస్తున్నాడు. అలాగే ట్రీట్మెంట్ విషయంలో కూడా జూనియర్లకు అప్పగించి ట్రీట్మెంట్ చేయిస్తున్నాడు అని చెప్పేసి పలుమార్లు మేము అతనిపై ఫిర్యాదు చేసినా ఇప్పటికీ అతని మీద యాక్షన్ లేదు. ఈ రోజున అమ్మాయిలే, ఆ కాలేజీలో చదువుతున్నటువంటి అమ్మాయిలే బయటకు వచ్చి అక్కడ జరుగుతున్న దారుణాలని ఏ టైం అనేది తెలియకుండా వాళ్ళు స్నానం చేసే టైంలోను, వాళ్ళు సివిల్ డ్రెస్లో ఉన్నటువంటి టైంలోను ఈ పితాని అన్నవరం అనేవాడు వెళ్ళి టార్చర్ పెడుతున్నాడు వాళ్ళని, పిల్లల్ని ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నాడు అనేది వాళ్ళు చెప్తుంటే అర్థమవుతుంది. ఇప్పటికీ కూడా మరి అధికారులు అతనిపై యాక్షన్ తీసుకోవడానికి గల కారణం ఏంటి? దీనిపై ఖచ్చితంగా దళిత సమాజం సిగ్గుపడే రీతిలో మేము అతనిపై యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా మేము దీని మీద ధర్నా చేపట్టడం జరుగుతుంది. అనకాపల్లి జిల్లా మాడుగుల మోదకొండమ్మ వారి ఆలయంలో ఆషాఢ దశమి సందర్భంగా నిర్వహించే శాకంబరి ఉత్సవాన్ని ఆలయ కమిటీ ఘనంగా నిర్వహించింది. ఆషాఢ దశమి పురస్కరించుకొని నిర్వాహకులు మోదకొండమ్మ వారిని వివిధ రకాలైన కూరగాయలు, పలు ఆకుకూరలతో ప్రత్యేకంగా అలంకరించారు. శాకంబరి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు మంగళవారం తెల్లవారుజాము నుండే భక్తులు బారులు తీరారు. స్థానికులే కాకుండా ఉమ్మడి విశాఖ జిల్లా నుండి భక్తులు తరలివచ్చారు. శాకంబరి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్న భక్తులు పరవశించిపోయారు. పాడేరు వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు సతీ సమేతంగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా తాడేపల్లిగూడెం రూరల్ మండలంలో నీటి ముంపునకు గురై దెబ్బతిన్న పంట పొలాలను రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బూడిత రాజశేఖర్, వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పరిశీలించారు. ప్రతి ఏడాది పంట పొలాలు ముంపునకు గురి కాకుండా శాశ్వత పరిష్కారానికి ఆలోచన చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. నీట మునిగిన పంట నష్టం అంచనాలను తయారు చేసి త్వరలోనే రైతులకు ఏ విధంగా నష్టపరిహారం అందజేయగలమో పరిశీలిస్తామని చెప్పారు. దీన్ని మనం ప్రొక్యూర్మెంట్లో కొనడానికి ఆటంకం ఏమీ లేవు. ఎందుకంటే ప్రొక్యూర్మెంట్లో
వెరైటీ పరంగా ప్రొక్యూర్మెంట్ అనేది ఎక్కడ డిఫైన్ చేయలే. పండించిన ప్యాడీ వెరైటీ ఎంఎస్పి కంటే తక్కువ ఒకవేళ రేట్ ఉంటే అది ఖచ్చితంగా ప్రొక్యూర్మెంట్లో చేయాలనేది ఈసీపీ నార్మ్స్ ఉన్నాయి. చిత్తూరు జిల్లా కుప్పం మండలం పరిధిలోని కోసూరు గ్రామ సమీపం అటవీ ప్రాంతంలో వెలిసిన శ్రీ బాలసుబ్రహ్మణ్యం స్వామి ఆలయంలో ఆడి కృతికను అత్యంత వైభవంగా నిర్వహించారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయమని ఆలయ కమిటీ సభ్యులు మణి కనకరాజు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు 20,000 మంది స్వామివారిని దర్శించుకున్నారని తెలిపారు. ఆలయ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు సహాయ సహకారాలు అందజేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. తమిళనాడు, ఆంధ్ర రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అడవి ప్రాంతంలో ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ అడవి ప్రాంతంలో ఈ బాలసుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఉంది. ఈ ఆలయానికి సుమారు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం ఇది. ఇదే విధంగా ఈ కొండ పైన కూడా స్వామివారి యొక్క విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కైలాసగిరి శివుని విగ్రహము, అదేవిధంగా ఆ గృహ లోపల లింగం కూడా ఏర్పాటు చేసి ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ దేవాలయం ఉంది. ఇక కావడి చెల్లింపులు అతి వైభవంగా జరిగింది. ఈరోజు చూస్తే ఈ ఆలయానికి 100 సంవత్సరాలు చరిత్ర కలిగిన ఆలయం. ఈ ఆలయాన్ని గతంలో పెద్దలు ఆనవాయితీగా కావడి చెల్లింపులు, పూల కావడులు, వేల్వేయిట ఇవన్నీ ఆనవాయితీగా చేసుకుని వస్తున్నారు. ఈ ఒక 20 సంవత్సరాలుగా మేము ఇంకా అభివృద్ధి చేసి రోడ్డు కానీ ఈడ కోనేరు ఇంకా డెవలప్మెంటు, ఈ ఆలయానికి విద్యుత్ సౌకర్యం లేదు, రవాణా సౌకర్యం లేదు. కాబట్టి దీన్ని ఒక్కొక్కటిగా స్టెప్ బై స్టెప్ అభివృద్ధి చేసుకుంటూ వస్తే ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో యుఎస్ కాన్సల్ జనరల్ జెన్నిఫర్ లారెన్స్ భేటీ. రాష్ట్రంలో పెట్టుబడులకు, అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టేందుకు ఉన్న అవకాశాలపై చర్చ. కేరళలో భారీ వర్షాలు, వరదలు. వాయనాడులో విరిగిపడిన కొండ చర్యలు, బురద కింద వందలాది మంది, పదుల సంఖ్యలో మృతులు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేపట్టిన ప్రజా దర్బారుకు పోటెత్తుతున్న ప్రజలు. నేనున్నానని భరోసా ఇస్తున్న మంత్రి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు.